హలో అందరికీ. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే మళ్ళీ వీకెండ్ అయితే వచ్చేసింది. లాస్ట్ వీకెండ్ అయితే మేము స్వర్ణగిరికి ఇంకా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ చిలుకూరు బాలాజీ టెంపుల్ని విజిట్ చేసి అట్నుంచి అట్టే స్వర్ణగిరికి వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకున్నాము. వీకెండ్, అందులో సాటర్డే, ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుంది అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట టెంపుల్లో. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీలో ఎంతమంది బాలాజీ టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు కోరుకున్న కోరికలు తీరాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. జనరల్గా అందరు చెప్తూ ఉంటారు కదా, చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి మనం కానీ ఏదైనా కోరిక కోరుకొని గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి వస్తే ఆ కోరిక తీరుతుందనేసి. మళ్ళీ మన కోరిక తీరిన తర్వాత వెళ్ళి మళ్ళీ గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి మన మొక్కునైతే తీర్చుకోవాలని చెప్పి అందరు చెప్తూ ఉంటారు కదా. అలా మీరు ఎప్పుడైనా ఏదైనా కోరిక కోరుకున్నారా? అది తీరిందా? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మామూలుగా కోవిడ్ తర్వాతే ఈ రూల్ పెట్టారంట కదా. నార్మల్గా అయితే 108 ప్రదక్షిణాలు చేయాలంట. కోవిడ్ తర్వాత 11 మాత్రమే, గుడి చుట్టూ 11 మాత్రమే చేయాలని చెప్పేసి రూల్ పెట్టారు. మేమైతే నార్మల్గా మంత్లీ వన్స్ అయినా చిలుకూరు బాలాజీ టెంపుల్ని విజిట్ చేస్తామన్నమాట. అది కూడా సాటర్డేనే. ఇప్పుడైతే ఇంకా టెంపుల్లోకి వచ్చేసాము. కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట. చూస్తున్నారు కదా సాటర్డే రోజు ఎంత క్రౌడ్ ఉందో. ఇంకా గుడి లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్న దగ్గర అయితే వీడియో తీయలేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఆ రోజు మాకు. ఇదే లోపలికి వెళ్ళే దారి. మేము వెళ్ళిన రోజైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత శివాలయం అయితే ఉండిద్ది. అక్కడైతే పూజారి స్టూడెంట్స్కి పెన్లు ఇస్తూ ఉన్నారనమాట. ఇంకంతే గుడిలో కాసేపు కూర్చొని ప్రసాదం తినేసి ఇంకా అయితే బయటకు వచ్చేసాము. గుడి బయటకు రాగానే ఇలా అంతా షాపింగ్ అయితే ఉండిద్ది అనమాట. కొంచెం కాస్ట్లీనే ఉంటాయి, అయినా మేము ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఏదో ఒకటి కొంటాం అనమాట. ఈసారి కూడా కొన్నాము అంతే. అన్నిటికంటే ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే బాగుండిద్ది అనమాట. చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంటుంది. అంతేకాదు ఇంకా చాలా చాలా అయితే ఉంటాయి. మనకు కావాల్సినవి కొంచెం ఎతికితే దొరుకుతాయి అన్నమాట. ఇవే కాకుండా ఇంకా వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ కూడా బయట అమ్ముతారనమాట. ఫ్రూట్స్ అని, ఇంకా జ్యూస్, చెరుకు జ్యూస్ అలా చాలా అమ్ముతారు బయట. అవి కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటాయి, కొనుక్కోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎక్కువ బ్యాంగిల్సే కనిపిస్తున్నాయి. ఇంకా పిల్లలకి బొమ్మలు కూడా ఉంటాయి. ఇంకా ఇంటికి కావాల్సిన వస్తువులు కూడా కొన్ని ఉంటాయి, డెకరేటివ్ ఐటమ్స్. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత కొన్ని ఇంట్లో వాడుకునే ప్యాన్స్, బాండల్స్, రోకలి అవి కూడా ఉంటాయి. ఇంకా దిష్టి బొమ్మలు, ఇంటికి కట్టాల్సిన దిష్టి బొమ్మలు అవి కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసేసుకొని ఇంకా దేవుడికి దండం పెట్టుకొని అయితే ఇంకా వెళ్ళిపోయాము. అంతే ఈ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.